అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల మీద మరో బాంబు పేల్చాడు. ఇన్ని రోజులు టారిఫ్లు, ట్యాక్సులు అంటూ భారత్ను కట్టడి చేయాలని చూశాడు. అయితే భారత్ మాత్రం ఎక్కడే తగ్గలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేది లేదని, ఏ దేశం ముందు చేతులు కట్టుకుని నిలబడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాంతో మరోసారి భారత్ను దెబ్బతీసేందుకు ట్రంప్ కొత్త ఎత్తుగడించుకున్నాడు. భారతీయులకు అత్యంత ముఖ్యమైన H-1B వీసాలపై దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా H-1B వర్కర్ వీసాలకు ఏడాదికి $1,00,000 ఫీజు చెల్లించాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా ఉత్తర్వులు కూడా జారీ చేశాడు. $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 86 లక్షల పైమాటే. ఇంత డబ్బు అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులకు కూడా ఇవ్వరు. మరోవైపు ట్రంప్ టారిఫ్ వల్ల దేశంలోని టెక్స్టైల్స్ రంగంతో పాటు జెమ్స్ అండ్ జ్యువెలరీ, అక్వా రంగం దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి. ఈ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు ట్రంప్ పుణ్యాన రోడ్డు పడ్డారు. ఇక ఐటీ రంగంపై ట్రంప్ కన్ను పడింది. ఇక అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే వారిలో మెజారిటీ ఉద్యోగులు ఇండియన్స్. ఇక ట్రంప్ వాదన ఏమిటంటే ఈ కంపెనీలు విదేశాల నుంచి ఐటీ ఉద్యోగులను అమెరికాకు రప్పించడానికి H-1B వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని గత కొంతకాలంగా మండిపడుతున్నాడు. ప్రస్తుతం ట్రంప్ కన్ను ఈ వీసాలపై పడింది. ఇక నుంచి H-1B వీసాలు కావాలంటే $1,00,000 పెట్టి కొనుగోలు చేయాల్సిందేనని కూడా హుకుం జారీ చేశాడు ట్రంప్. ఇండియా నుంచి అమెరికాకు H-1B వీసాపై వెళ్లే ఉద్యోగికి సంవత్సరానికి $60,000 వేతనం లభిస్తుంది. అలాంటిది కంపెనీలు $1,00,000 చెల్లించి వీసా కొనుగోలు చేసి ఉద్యోగిని అమెరికాకు ఎందుకు పంపిస్తుందనేది తేలికగా ఊహించుకోకపోవచ్చు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం అమెరికా కంపెనీలు ఇండియా నుంచి కానీ చైనా నుంచి ఐటీ ఉద్యోగులను H-1B వీసాలు ఇచ్చి తీసుకురాకుండా అడ్డుకోవడమే. అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలనేది ఆయన వాదన. ఇటీవల ఆయన పలుమార్లు ఐటీ రంగానికి చెందిన సీఈఓలతో కూడా భేటీ అయినప్పుడు కూడా అమెరికన్ పౌరులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఐటీ కంపెనీల సీఈఓలను బెదిరించాడు. గత ఆర్థిక సంవత్సరం H-1B వీసాల విషయానికి వస్తే 71% వీసాలను భారతీయులు దక్కించుకున్నారని, తర్వాత స్థానంలో చైనాకు చెందిన వారు 11.7%గా ఉన్నట్లు తేలింది. కాగా వైట్ హౌస్ ఒక ప్రకటనలో విదేశాల నుంచి ఐటీ నిపుణులను H-1B వీసాలను ఇచ్చి తీసుకురావాలంటే $1,00,000 చెల్లించాలని ప్రకటనలో వివరించింది. ఇక అసలు విషయానికి వస్తే అమెరికాలో ఉండే కంపెనీలు తమ కంపెనీలో పనిచేయడానికి ఒకవేళ అమెరికాలో నిపుణులు లభించకపోతే విదేశాల నుంచి తెప్పించుకోవడానికి అనుమతిస్తోంది. దీంతో దాదాపు అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలు అమెరికాలో నిపుణులు లేరని చెప్పి ఇండియా నుంచి H-1B వీసాపై అమెరికాకు రప్పించుకుంటాయి. అయితే వీసా ఫీజు గతంలో అతి తక్కువగా $1,000 ఉంటే ఫీజును ఏకంగా $1,00,000 చేస్తే ఇక అమెరికా కంపెనీలు అతిపెద్ద మొత్తం పెట్టి H-1B వీసాలను కొనుగోలు చేయలేరు. దీంతో ఇండియా నుంచి ఐటీ రంగానికి చెందిన నిపుణులను రప్పించుకోవడం కష్టంగా మారుతుంది. ఇక ఈ వీసాలను ప్రతి ఏడాది $1,00,000 చెల్లించి రెన్యువల్ చేయాలనుకుంటే ఇక వీసాలను ఐటీ కంపెనీలు కొనుగోలు చేయడం దాదాపు అసంభవం. ఇక తప్పనిసరిగా అమెరికాకు చెందిన కంపెనీలు కేవలం అమెరికాలోనే రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఐటీ కంపెనీల ఇబ్బందుల విషయానికి వస్తే స్థానిక అమెరికన్కు ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఇండియన్ ఉద్యోగి ఇచ్చే వేతనం కంటే రెట్టింపు చేయాల్సి ఉంటుందని కూడా తెలుస్తోంది. అది కాకుండా ఇండియన్స్ ఉద్యోగులు అణిగిమణిగి పనిచేస్తారు, టైం చూసుకోడు. అదే అమెరికన్ అయితే తన టైం అయిపోయిందంటే లేచి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఐటీ కంపెనీలు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయి. అందుకే అమెరికన్లను ఉద్యోగంలోకి తీసుకోవాలంటే కంపెనీలు హడలిపోతున్నాయి. కాగా ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. కాగా ట్రంప్ కొత్త ఆర్డర్లు సెప్టెంబర్ 21, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన విషయానికి వస్తే విదేశాల నుంచి అతి తక్కువ వేతనాలకు ఐటీ ఉద్యోగులను తీసుకువచ్చి ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారనేది ట్రంప్ ప్రధాన అభియోగం. ఒకవేళ విదేశాల నుంచి ఐటీ ఉద్యోగులను తీసుకువస్తే ప్రభుత్వం నుంచి నిర్ణయించిన అంటే $130,000 నుంచి $150,000 చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే అత్యంత నైపుణ్యం కలిగిన వారే అమెరికాలో ఉండాలి, సాదాసీదా ఐటీ ఉద్యోగి అక్కర్లేదు. అలా కావాలనుకుంటే అమెరికన్లనే తీసుకోండి అని చెబుతున్నాడు. ఇక అమెరికాలో ఐటీ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, సైన్స్ రంగాల్లో నిపుణుల కొరత ఉంటే వారిని విదేశాల నుంచి తెప్పించుకోవడానికి కంపెనీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక H-1B వీసా కాలపరిమితి విషయానికి వస్తే 3 ఏళ్ల పాటు ఇస్తారు. అటు తర్వాత దాన్ని కావాలనుకుంటే మరో 3 సంవత్సరాల పాటు పొడిగిస్తారు. ఈ 6 సంవత్సరాల లోపు అభ్యర్థి ఏదైనా కంపెనీని పట్టుకొని అమెరికాలో శాశ్వతంగా ఉండడానికి గ్రీన్ కార్డుకు స్పాన్సర్స్
చేయించుకుంటాడు. ఒకవేళ కంపెనీ ఫలానా అభ్యర్థి కావాలనుకుంటే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేస్తారు. దానికి ముందుగా 1 నుంచి 40 చెల్లిస్తారు. అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డ్ రావాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు అని చెబుతున్నారు. ఒకసారి I-40 వచ్చిందంటే సేఫ్. ఇక అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి అర్హులన్నమాట. ఇక ప్రస్తుతం ఉన్న H-1B వీసా దరఖాస్తు రేట్లే చాలా ఖరీదైనవిగా మన ఇండియన్స్ భావిస్తుంటారు. ఇక ఈ వీసాల ఖరీదు విషయానికి వస్తే $1,700 నుంచి $4,500 వరకు ఉంటుంది. ఇక ఎక్కువ మొత్తం డబ్బు చెల్లిస్తే మీ దరఖాస్తు ప్రాసెసింగ్ త్వరగా జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రీమియం ప్రాసెసింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక కంపెనీలు సాధారణంగా ఈ ఫీజును తమ వ్యాపార ఖర్చుల కింద చూపించుకుంటాయి. ఇప్పటి వరకు ఈ ఫీజును 22 సార్లు పెంచి $4,500 తీసుకొచ్చారు. ప్రస్తుతం H-1B వీసా ఫీజును కంపెనీ యాజమాన్యాలు చెల్లిస్తుంటాయి. ఇక తాజాగా ట్రంప్ ఇండియాపై కసి కొద్దీ H-1B వీసా ఫీజును $4,500 నుంచి ఏకంగా $1,00,000 పెంచాడు. అంటే 2,111.1% పెంచినట్లుగా తెలుస్తా ఉంది. ఇక అమెరికా ప్రభుత్వం ప్రతి ఏడాది 65,000 H-1B వీసాలను మంజూరు చేస్తుంది. దీంతో పాటు అదనంగా 20,000 వీసాలను అమెరికాలో MS డిగ్రీ చేసిన వారికి కేటాయిస్తుంది. ఇవన్నీ లాటరీ పద్ధతిలో తీస్తుంటారు. ఇక ఇండియాకు చెందిన కంపెనీలతో పాటు అమెరికాకు చెందిన కంపెనీలు కూడా తమ కంపెనీలో పనిచేసి ఉద్యోగుల సంఖ్యను బట్టి ముందుగానే H-1B వీసాలను కొనుగోలు చేసి పెట్టుకుంటాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం చూస్తే అమెజాన్ అత్యధికంగా 10,044 వీసాలను ఏకంగా ఈ ఏడాది జూన్లో ఆమోదం పెట్టుకుంది. అలాగే 2వ స్థానంలో TCS 5,505 వీసాలను, తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్, మెటాలు వరుసగా 5,189 వీసాలు, 5,123 వీసాలను ఆమోదించి పెట్టుకున్నాయి. ఇక యాపిల్ విషయానికి వస్తే 4,202 వీసాలు, గూగుల్ 4,181 వీసాలు, డెలాయిట్ 2,353 వీసాలు, ఇన్ఫోసిస్ 2,004 వీసాలు, విప్రో 1,523 వీసాలు, టెక్ మహేంద్ర అమెరికా 951 వీసాలను ఆమోదించి పెట్టుకుంది. మరి ఈ కంపెనీలు ఇండియా నుంచి ఉద్యోగులను అమెరికాకు పంపాలి. తాజాగా $1,00,000 కట్టాలంటే ఈ కంపెనీలు ముఖం చాటేయడం ఖాయం. మొత్తానికి ట్రంప్ ఇండియాపై ద్వేషంతో అమెరికా ఐటీ రంగానికి భ్రష్టు పట్టిస్తున్నాడని టెక్ రంగంలో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో పాటు ఎలాన్ మస్క్ లాంటి వారు చొరవ తీసుకుంటారా లేదో వేచి చూడాల్సిందే. మరి దీంతో పాటు కొన్ని కంపెనీలు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇక మరోమారు ట్రంప్కు కోర్టులో ఎదురు దెబ్బలు తగలడం గ్యారెంటీ అంటున్నారు. మరి ట్రంప్ తాజా నిర్ణయం ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తుందనేది మాత్రం వాస్తవం.